back to my channel. I'm back with another new video. వీడియోలోని ఆల్రెడీ thumbnail పెట్టాను కదా ఇండియా వెళ్తున్నామా అని. సో హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. yes I'm traveling to India. అదేంటి మొన్నే వచ్చాను కదా మళ్ళీ వెంటనే ఎందుకు ఇండియా వెళ్తున్నాను అని చెప్పేసి అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. ఎస్ అసలు యాక్చువల్గా వచ్చి నేను 7 months అయ్యింది అంతే. లాస్ట్ జూలైలో వచ్చాను. మళ్ళీ ఇప్పుడేమో లైక్ మార్చ్లో మళ్ళీ ట్రావెల్ చేస్తున్నాను నేను. సో ఎందుకంటే ద రీజన్ బిహైండ్ దిస్ ఏంటి అంటే మా తమ్ముడు పెళ్ళి. ఎస్ సో అగైన్ వెళ్ళి పెళ్ళి అనమాట. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చెల్లి పెళ్ళి జరిగింది, ఈసారి తమ్ముడు పెళ్ళి. సో ఈ పెళ్ళి లైక్ రియల్లీ చాలా చాలా స్పెషల్. సో 2 sides కూడా దగ్గర వాళ్ళే. ఒకటి అత్త వాళ్ళ అమ్మాయికి మా తమ్ముడిని ఇస్తున్నాము. సో అందుకే మరి అలాంటి పెళ్ళి నేను ఎలా మిస్ అవుతాను, సో అందుకని చెప్పేసి వెళ్తున్నా. కానీ ఈసారి బాబీ ఉండరు, మిస్ అవుతాం చాలా అప్పుడే వెళ్ళిపోతున్నాం అంటే నాకు అప్పుడే మిస్సింగ్ ఫీలింగ్ కూడా వచ్చేసింది. అంటే తను ఒక్కలే ఇక్కడ ఉండిపోయి మీ ఇద్దరమే వెళ్తున్నాం కదా. కానీ ఈసారి మాత్రం లైక్ నేను 6 months అలా ఉండను, ఫాస్ట్గానే వచ్చేద్దామని అనుకొని వెళ్తున్నాను. మరి అక్కడికి వెళ్ళాకేమో తెలీదు. లైక్ 3 monthsలో అయితే జూలైలో కానీ జూన్లో కానీ రిటర్న్ అయిపోదాం అనేసి అయితే ప్లాన్ చేసుకున్నాను. మళ్ళీ సమ్మర్ టైంకే వెళ్తున్నాను ఏంటా అనేసి బాధగా కూడా ఉంది. లాస్ట్ ఇయర్ సమ్మరే వామ్మో అస్సలు భరించలేకపోయాము ఎండలు అవిని. ఈ ఇయర్ సమ్మర్ ఇంకా ఎక్కువగా ఉందంట. మార్చ్ నుంచి ఎర్లీ సమ్మర్ ఒకటి స్టార్ట్ అయిపోయింది. ఇండియాలో ఆల్రెడీ బీభత్సంగా ఉంది, మళ్ళీ సమ్మర్కే వెళ్తున్నాము. ఇక్కడంతా చలికాలం అయిపోయింది. ఇప్పుడే క్లైమేట్ బాగుంటుంది యాక్చువల్గా, స్ప్రింగ్ సీజన్ అదిని. ఇక్కడ మళ్ళీ సమ్మర్ జూన్ జూలై నుంచి ఉంటుందంట. సో మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. ఏంటో మరి మొత్తం సమ్మర్కి మాకు ఉన్న అనుబంధం అలా ఉందన్నమాట. సో ఫైనల్గా అయితే ఇది న్యూస్. సో మొత్తం ప్యాకింగ్ అది స్టార్ట్ చేశాను, 1 by 1 చేస్తున్నాను. మొన్నే వెళ్ళాను కాబట్టి పెద్దగా నేనేమి అందరికీ ఏమీ తీసుకువెళ్తులేదు. లాస్ట్ టైం వెళ్ళి ఇంకా 6 months కదా అయ్యింది. సో జస్ట్ నాకేం కావాలో బేసిక్ థింగ్స్ మాత్రమే ప్యాక్ చేసుకుంటున్నాము. ఈ బుడ్డోడికి అప్పుడే 2 years వచ్చేసినాయి. చూస్తుండగానే ఎంత ఎదిగిపోయాడు. అసలు షాకింగ్గా అనిపిస్తుంది నాకు. నాన్న ఇండియాలోని సెలబ్రేట్ చేసుకుందామా నీ 2nd birthday? అమ్మమ్మ నానమ్మ చూస్తావా అందరినీ ఇండియాలోని? సో వీటికప్పుడే 2nd birthday కూడా వచ్చేసింది. అసలు నమ్మబుద్ధి కావట్లేదు. మొన్నే కదా అయ్యింది 1st birthday అనేసి. పిల్లలు చూస్తుండగానే చాలా ఫాస్ట్గా ఎదిగిపోతారు కదా. ఓకే లెట్స్ స్టార్ట్ ప్యాకింగ్ నౌ. ప్యాకింగ్ అది ఒకటి చేసుకొని పక్కన పెట్టుకుంటూ ఉన్నాను. సో లంచ్ టైం అయింది. లంచ్ టైం కోసమని బిర్యానీ అయితే చేస్తాను దమ్ స్టైల్. సో ఈ మధ్య అయితే లైక్ పర్ఫెక్ట్గా వచ్చింది. 2-3 times చేశాను. సరే ఈ రెసిపీ మీ అందరికి కూడా షేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఫస్ట్ అయితే లైక్ ఒక ప్యాన్లోని ఆనియన్స్ అండ్ బిర్యానీ సామాన్లు ఏముంటాయో అన్నీ వేసేసుకొని అందులో కొంచెం బాగా ఆనియన్స్ డీప్ ఫ్రై అయ్యేలాగా పెట్టుకున్నాను. చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు కొంచెం వాటర్ తీసుకొని అందులోని మనం కొంచెం బిర్యానీ సామాన్లు, కొత్తిమీర, చిల్లీస్ అండ్ కొంచెం బిర్యానీ పౌడర్, మసాలా పౌడర్ ఉంటుంది కదా, సో అది జల్లితే లైక్ ఫ్లేవర్ అది కరెక్ట్గా ఉంటుంది. సో అవన్నీ పక్కన జల్లేసి ఒక సైడ్ అయితే అది బాయిల్ అవుతుంది. ఒక సైడ్ ఈ చికెన్ కర్రీ ఆల్మోస్ట్ నేను కుక్ అయిపోయేలా చేస్తానన్నమాట మొత్తం అంతా. అందులో కొంచెం చిన్న జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ని వేసేసి అందులోని మొత్తం అంతా నీట్గా కుక్ అయిపోయినాక అప్పుడు హాఫ్ బాయిల్ అయిపోయిన బిర్యానీ రైస్ ఉంటుంది కదా, సో ఆల్మోస్ట్ లైక్ 70% కుక్ అయిపోయిన రైస్ని తీసుకొని పైన లేయర్స్ లాగా వేసుకోవాలి. సో టేస్ట్ అయితే లైక్ చాలా బాగా వస్తుంది. గ్రేవీ మీకు ఎక్కువ కావాలి అంటే ఎక్కువగా మనం కర్డ్ వేసుకుంటే గ్రేవీ మంచిగా వస్తుంది. అండ్ ఆనియన్స్ అండ్ టమాటోస్ కూడా కొంచెం ఎక్కువ వేసి గ్రేవీ అన్నది మసాలా అన్నది ఎక్కువ వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను ప్రతిసారి అదే మిస్టేక్ చేసేదాన్ని, ఎప్పుడు కింద మాడిపోవడం సంథింగ్ అలా జరుగుతూ ఉండేది. కానీ ఈసారి మాత్రం చేస్తుండగా స్లోగా బాగా వచ్చింది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే కింద నది మాడిపోకుండా మీరు ఏదైనా థిక్ బేస్ ప్యాన్ తీసుకుంటే పర్లేదు, బాగానే అయిపోతుంది. లేదు నార్మల్గా బేస్ ఉన్న ప్యాన్ మాడిపోతుంది అని డౌట్ ఉంటే మనకి అట్ల రేక్ ఉంటుంది కదా, సో అట్ల రేక్ది కింద ఐరన్ది నేనైతే కింద పెట్టి దానిపైన పెట్టేశాను. సో ఆల్మోస్ట్ చికెన్ అంతా కుక్ అయిపోయింది కాబట్టి కొంచెం చికెన్ మీ వానికి తినిపించడానికి కొంచెం తీసుకున్నాను వితౌట్ కారం అది వేసి. తర్వాత నాకు ఎలా కావాలో అలా కారం అది అడ్జస్ట్ చేసుకున్నాను. ప్లస్ లేయర్లో మధ్యలో ఒక చికెన్ లేయర్
లేయర్ వేస్తాను, మళ్ళీ రైస్ వేస్తాను, మళ్ళీ చికెన్ వేస్తాను, మళ్ళీ రైస్ వేస్తాను. సో దట్ మనకి ఏంటంటే మొత్తం మసాలా వైట్ కలరే కాకుండా మొత్తం మసాలా కూడా పట్టి మంచిగా వస్తుంది. సో పైన మళ్ళీ చక్కగా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఇలా ఫాయిల్ పేపర్తో మొత్తం అంతా నీట్గా వ్రాప్ చేసేసాను, బయటికి అది పోకుండా. అండ్ దానిపైన కూడా కొంచెం బరువు పెట్టాను, సో దట్ బయటికి వేపర్ అది పోకుండా ఇలా చేస్తామన్నమాట. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, అసలు చాలా పర్ఫెక్ట్ వచ్చింది. ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. వచ్చినట్లయితే కూడా కమెంట్ చేయండి. ఇంకా ఊరు వెళ్తున్నప్పుడు హోమ్ ఫుడ్ ఆబ్వియస్లీ మిస్ అవుతారు కాబట్టి సో నేను అందుకనేసే ముందుగా కొంచెం ఇవన్నీ ఇంట్లోని వెళ్ళే ముందు కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాను బాబీ కోసము. లైక్ నేను దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్, చట్నీ, సో ఇవన్నీ చేసేసి ఫ్రిడ్జ్లో అది పెట్టుకున్నాను. ఎందుకంటే వాళ్ళు వర్కింగ్ కాబట్టి ఖాళీ ఉండదు కుక్ అది చేసుకోవడానికి. సో అందుకని చెప్పి మొత్తం అంతా ఫస్ట్ అయితే కిచెన్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను, బయటికి ఎప్పుడు వెళ్ళిపోయినా సరే. సో ఎందుకంటే గందరగోళంగా ఉంటే వాళ్ళకి కూడా కష్టము చూడడానికి అదిని. సో ఫస్ట్ అయితే లైక్ ఏమేమి ఉన్నాయి సామాన్లన్నీ నేను నీట్గా కనిపించేలాగా పెడతాను, సో దట్ నేనేం చెప్పినా సరే తను ఈజీగా తీసుకొని కుక్ చేసుకోవడానికి ఉంటుందని. సో ఇలా అయితే లైక్ ప్రిపరేషన్స్ అన్నీ ఒకటి చేసుకుంటూ వస్తున్నాను. ఊరెళ్ళే ముందు హోమ్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్, ఇలా షాపింగ్లని ఇలా రెస్ట్ లేకుండా మొత్తం అంతా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చామన్నమాట. ట్రావెల్ అంటే మనం ఏదో అనుకుంటాం కానీ మొత్తం అన్ని క్లీనింగ్లు, షాపింగ్లు, అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకునేసరికి చాలా టయర్డ్ అయిపోతాం మనము. సో ఫైనల్గా అయితే ఈ న్యూస్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. క్లిక్ ఆన్ ద బెల్ icon to get the notifications. Thanks for watching. Bye bye.